కు స్వాగతం. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ. కందుకూరు పట్టణంలోని వెంగమాంబ కళ్యాణ మండపం నందు గురువారం సాయంత్రం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ముందుగా జనవరి 18వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం కందుకూరు పట్టణంలోని వెంగమాంబ కళ్యాణ మండపం నందు వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని వర్ధంతి కార్యక్రమాన్ని మరియు మెగా రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఉద్దేశం తెలుగు ప్రజల ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి కార్యక్రమం ఈ 29 సంవత్సరాల నుంచి కూడా కందుకూరు నియోజకవర్గంలో నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం బాగా కార్యకర్తల సహాయ సహకారాలతో బ్రహ్మాండంగా చేసుకుంటాను. దానిలో భాగంగా ఈరోజు రేపు జనవరి 18వ తారీఖున జరగబోయే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు అందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని, అలాగే రక్తదాన శిబిరంలో కూడా పాల్గొని మన ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ రక్తదానం అనేది మహాదానం, పక్కవాడి ప్రాణాలు కాపాడుకునే కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి సేవలు ఈ ప్రపంచంలోని తెలుగువారు ఎక్కడున్నా కూడా ఆయన్ని ఒక రాముడుగా, కృష్ణుడుగా మనం అందరం కూడా డైరెక్ట్గా దేవుళ్ళని చూడలేదు, కానీ ఆ దేవుళ్ళందరినీ కూడా రామారావు గారిలో చూసుకుంటూ ఉంటాం. అటువంటి మహానుభావుడు వర్ధంతి కార్యక్రమం మేము కొత్తగా ఎమ్మెల్యేగా ఆయన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. అటువంటి మహానుభావుడిని ఈ తెలుగు ప్రజలు జీవితాంతం కూడా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం పార్టీ తరఫున. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే పత్రికా సోదరులు మీ ద్వారా కూడా నియోజకవర్గ ప్రజలు తెలిపేదానికోసమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనన్నిటికీ చేసినటువంటి పత్రికా సోదరులకు, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు, అలాగే వివిధ భాగాల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం దివంగత శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఎప్పుడు కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా 29 సంవత్సరాల నుంచి కూడా అదే రోజున బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించి రక్తదానం ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితీనే కొనసాగిస్తూ అందరి సహకారాలతో వర్ధంతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పార్టీ శ్రేణులకు, ఎన్టీఆర్ గారి అభిమానులకు అందరికీ కూడా పిలుపునిస్తూ గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఎక్కువగా రక్తదానం చేయాలని, రక్తదానం అనే దానికంటే ప్రాణాలు నిలిపే దాంట్లో కూడా ముందుండే కార్యక్రమం కాబట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వారిని పిలిచి వారి ఆధ్వర్యంలో రక్తదానం కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాలని ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తూ
వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని శ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీన భారీ ఎత్తున ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా కందుకూరు నియోజకవర్గంలోని అందరూ, అలాగే మా గుడ్లూరు మండలం నుంచి కూడా అందరూ తరలి రావాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది. భారీ ఎత్తున బ్లడ్ అనేది ఎంత అవసరమో మనందరికీ తెలిసిన విషయమే. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే మనం ఇచ్చే బ్లడ్ ఎంతమందికో ప్రాణం పోస్తుందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అందరూ కూడా జనవరి 18వ తేదీ జరగబోయే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరై కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే ఎమ్మెల్యే గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకి, పత్రికా సోదరులకి అందరికీ నమస్కారం. రేపు 18వ తేదీ మన అన్న ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీ రామారావు గారు అంటే మనందరికీ తెలుసు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి ఆరాధ్య దైవం. అటు సినీ ఫీల్డ్లో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఢిల్లీలోనే ఇందిరాగాంధీ లాంటి మంచి నాయకుల్ని గడగడలాడించినటువంటి వ్యక్తి. ఆయన వర్ధంతి పురస్కరించుకొని రేపు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అన్నదానం కానీ, అలా మన కందుకూరు టౌన్ పార్టీ తరఫున కానీ, అలాగే మా మండలం నుంచి, ఒలేటివారిపాలెం మండలం నుంచి యువత ఎక్కువగా రక్తదానం చేపిస్తామని, అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని ఆయన ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఒలేటివారిపాలెం మండలం నుంచి విరివిగా ఎన్టీఆర్ అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అందరూ వస్తారని, రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.